మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్లో రీసౌండ్ ఇస్తున్న పేరిది. దేవరతో పాన్ ఇండియాని షేక్ చేసిన హీరోగా ఎన్టీఆర్కి సపరేట్ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయింది. అలాంటి దేవర పార్ట్ 2కి సైలెంట్గా పనిచేసుకుపోతున్నాడట కొరటాల శివ. దేవర సీక్వెల్, దేవర 2 ఉండదనే నెగిటివ్ ప్రచారానికి తన వర్క్తోనే సమాధానమిస్తున్నాడట కొరటాల. దేవర 2 విషయంలో కొరటాల కసి, దూకుడు చూసి ఎన్టీఆరే షాక్ అయ్యాడట. కారణం దేవర 2 కథ దేవర టైంలోనే సిద్ధం చేశాడు. అప్పుడే సీక్వెల్ ఉంటుందని తేల్చేశాడు డైరెక్టర్. దేవర హిట్ తర్వాత కథలో చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయని ఫిలింనగర్లో టాక్ వినిపిస్తోంది. స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసేశాడట. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 డ్రాగన్ షూటింగ్లో బిజీ. అది అయ్యాక ఇక ఏమాత్రం లేట్ లేకుండా దేవర 2ని ట్రాక్ ఎక్కిస్తాడట డైరెక్టర్ కొరటాల శివ. అయినా కొంతమంది పనిగట్టుకుని దేవర 2పై నెగిటివ్ ప్రచారాలు చేసేస్తున్నారు. అసలు దేవర 2 రానే రాదని, డ్రాగన్ పూర్తయ్యేసరికే చాలా సమయం పడుతోందని, ప్రశాంత్ నీల్ సినిమా అంటే మామూలుగా ఉంటుందా అని, అప్పటికీ దేవర 2 ఉంటుందో ఉండదో అన్న నెగిటివ్ ప్రచారాలు ఓవైపు చక్కెర్లు కొడుతుంటే అందరికీ బిగ్ షాక్ ఇచ్చేశాడు కొరటాల శివ. దేవర 2 విజువల్ ఎఫెక్ట్స్ పనులను, ఫ్రేమ్వర్క్ను ఆల్మోస్ట్ పూర్తి చేసేశాడట. బేసిక్గా ఓ సినిమా షూటింగ్ అయ్యాక విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ మొదలవుతుంది. కానీ హీరో డూపే కాదు, మొత్తం సినిమా ఆర్టిస్టులందరూ డూప్ని వాడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఈ సినిమాలో భారీగా విఎఫ్ఎక్స్ అవసరమైన సీన్లన్నీ డమ్మీ షూట్ చేసేశాడట కొరటాల. ఒక్కసారి ఎన్టీఆర్ సెట్లో అడుగు పెడితే, షూటింగ్ జరిగితే ఆల్రెడీ సెట్ చేసిన విజువల్ ఎఫెక్ట్స్ని యూజ్ చేస్తారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే కేవలం 6 నుంచి 8 నెలల్లో షూటింగ్, ఆ తర్వాత 2 నెలల్లో సినిమా రిలీజ్కి సిద్ధం చేసేలా పక్కా ప్లాన్తో ఉన్నాడు డైరెక్టర్. కాబట్టి డ్రాగన్ వచ్చే ఏడాది వస్తే అదే ఏడాది చివరిలో దేవర 2 రావటం కన్ఫర్మ్. కొరటాల ప్లాన్ చూసి ఎన్టీఆర్ షాక్ అవ్వటం కాదు, నవంబర్ నుంచి షూటింగ్కి 90 రోజుల కాల్ షీట్స్ కూడా ఇచ్చేశాడట. మరి ఇంత ప్లానింగ్తో ఉన్న డైరెక్టర్కి ఆ మాత్రం చేయడా ఏంటి మన తారక్? సో డ్రాగన్, దేవర 2తో బాక్సాఫీసులు బద్దలు చేసేందుకు వస్తున్నాడు మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.